శర్మ, ఎంఏ జ్యోతిష్ శాస్త్రంలో ఆస్ట్రాలజీ, దాంతోపాటు పిహెచ్డి డాక్టరేట్ పట్టా పొందాను. ఈ సంవత్సరం వికారినామ సంవత్సరం అనేది ఉగాదితో మొదలవుతుంది. మొన్నటి వరకు విలంబినామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకున్నాం. విలంబినామ సంవత్సరంలో కొన్ని అవంతరాలు ఏర్పడినా సరే అంతా కూడా సస్యశ్యామమైన వాతావరణంతో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఈ ఉగాది వికారినామ సంవత్సరం అనేది 2019 అదేవిధంగా 2020 మార్చి వరకు మరి ఒక ఉగాది వచ్చేంత వరకు వికారినామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, అదేవిధంగా ఈ సంవత్సరము ఫలితాలు మొత్తం కూడా ఎవరికి అనుకూలంగా ఉంటున్నాయి అనే విషయాలు మొత్తం కూడా మనం ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అయితే వికారినామ సంవత్సరం అంటేనే శత్రువులు మనపైన పన్నాగాలు పన్నడం అనేది జరుగుతూ ఉంటుంది. వికారినామ సంవత్సరం ఆ యొక్క అర్థంలోనే కొన్ని ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కొన్ని క్షణాలు చాలా ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు ఉంటాయి. శత్రువుల వలన గొడవలు జరగటం, అదేవిధంగా శత్రు పన్నాగాల వలన యుద్ధాలు జరగటం వంటి ఈ సంవత్సరం ముఖ్యంగా చూపిస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరము వికారినామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాది తర్వాత వచ్చేటువంటి రాజకీయ ఫలితాల గురించి ఎక్కువ చాలామంది ఆసక్తిగా ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అనుకూలంగా లేదు అనేది మనం ఈ యొక్క చివరిలో తెలుసుకుందాం. ముఖ్యంగా వికారినామ సంవత్సరంలో నవనాయకుల నిర్ణయం అనేది నిర్ణయిస్తూ ఉంటారు. నవనాయకుల నిర్ణయం విషయాలలో మనకు ముఖ్యంగా ఈ సంవత్సరం దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా నష్టపోతుంది, ఏ రంగాల్లో ముందుకు వెళ్తుందని మొత్తం కూడా ఈ యొక్క నవనాయక నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే స్వస్తిత్రి వికారినామ సంవత్సరము ఈ సంవత్సరము రాజు శని అయ్యాడు, మంత్రి రవి అయ్యాడు, సేనాధిపతులు మొత్తం కూడా శనికే లభించినవి. సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, అదేవిధంగా రాజు మంత్రి ఇరువులు కూడా పాపులు అవటం వలన నవనాయకుల్లో 5 పాపులు, 4 మాత్రమే శుభులు అవటం వలన పురోహితాది ఉపనాయకులతో 3 కూడా పాపులు అవటం వలన అశ్వాధిపతి మొదలగు వాని యందు పాపులు కొన్ని ఆధిపత్యం కలిగి ఉండటం వలన మధ్య దేశంలో కొంత అశాంతి, అలజడి, రాజకీయ ఉద్రిక్తలు నెలకొనే అవకాశము ఈ యొక్క వికారినామ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. వికారినామ సంవత్సరంలో తరచుగా గొడవలు, సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దేశానికి ఉంటుంది. అదేవిధంగా శుభాలకు ఆధిపత్యం ఉండడం వలన తిరిగి చివరిలో ప్రశాంతమైన వాతావరణము పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మొత్తం మీద మనమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేశము సుభిక్ష సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ సంవత్సరం బుధుడు సస్యాధిపతి అయినందున పంటలు కూడా మధ్యమంగా మాత్రమే పండుతూ ఉంటాయి. ధాన్యాధిపతి చంద్రుడు అయినందున మంచి వర్షాలు వస్తూ ఉంటాయి. పాడి పంటలన్నీ కూడా బాగుంటాయి. సిమెంట్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి అనేక రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశము వికారినామ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. శనికి గల ఆధిపత్య బహుళం నలుపు వర్ణం వల్ల కాబట్టి నల్లని పంటలు అనేది ఈ సంవత్సరం ఎక్కువగా పండుతూ ఉంటాయి. అదేవిధంగా నల్లని భూములు కూడా ఎక్కువగా పండే అవకాశము ఈ యొక్క వికారినామ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. అర్ధప్రవేశ కాలం బట్టి ఆంధ్రదేశము అదేవిధంగా తెలంగాణ దేశం మొత్తం కూడా సుభిక్షమైన వాతావరణము నెలకొని ఉంటుంది. ఎక్కువ ఫలాన్ని అనేది చాలా బాగుండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రవేశ సమయం అనేది రాత్రి అవటం వలన లగ్నానికి గురువీక్షణ వలన ఆంధ్రదేశంలో సృష్టి సుభిక్షము క్షేమము కలిగి అనేక రకాలైనటువంటి ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్ష జలలగ్నం నుంచి మనం చూసినట్టయితే మొత్తం మీద దేశం ఈ సంవత్సరం మొత్తం కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. వర్షపాతం అనేది కొద్దిగా తక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే గురు శని రాహుకేతువులు, కుజ రాహు శనికేతువులు సమసప్తమ సామాన్యంలో కొంత అలజడి, ఆందోళనను, యుద్ధ భూమాది నిర్మించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా యుద్ధ భూమిగా కూడా మారే అవకాశము ఈ సంవత్సరము కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క
కాశ్మీర్ వంటి ప్రాంతాలలో కొన్ని రకమైన యుద్ధ ప్రమాదాలు జరగటం వలన కొంత నష్టపోయే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము ఆషాఢము, శ్రావణము, మార్గశిర, పుష్యమాసములు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగజేస్తూ ఉంటుంది. వైశాఖ మాసము, ఆశ్వీజ మాసము, పాల్గొన మాసమందు కూడా మధ్యమంగా చెప్పబడుతూ ఉంటుంది. చైత్రమాసము, జ్యేష్ఠమాసము, భాద్రపద మాసము, కార్తీక మాసము, మాఘమాసం అన్ని కూడా సామాన్యంగా ఉండే అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఉత్తరార్ధం మొత్తం కూడా వైశాఖ, జ్యేష్ఠ, శుక్లము మరియు గ్రీష్మాధిక్యంగా వాద్యాధిక్యముగా కలిగి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆశ్వీజ, మార్గశిర మాసములలో వాయు సమృద్ధ వృష్టి కలిగి ఉంటుంది. ఈ సంవత్సరము పశునాయకుడుగా బలరాముడు వచ్చాడు. సంపూర్ణ ఆధిపత్యము బలరామునికే దక్కినందువలన సస్యపాలైనటువంటి వర్షాలు కలిగే అవకాశము, పంటలు కొద్దిగా ముఖ్యంగా నల్లరేగడిలో వేసినటువంటి పంటలు మొత్తం కూడా, నలుపు పంటలు మొత్తం కూడా అధిక లాభాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పంచాంగ ఫలంలో చతుస్తంభ ఫలంలో అధికంగా ఫలాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారముల విషయాలలో జాగ్రత్తగా ఉండి పంటల విషయాల్లో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. అయితే మేఘ నిర్ణయం విషయంలో ఈ సంవత్సరము నవమేఘాలలో పుష్కలాంక మేఘం అనేది ఏర్పడింది. మేరు పర్వత ఈశాన్య భాగంలో ఉత్పత్తమైనటువంటి ఈ మేఘం వలన వర్షాలు అనేది తక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నీరు పరిమితముగా ఉంటుంది. అదేవిధంగా గాలి అనేది ఎక్కువగా వీస్తూ ఉంటుంది. అదేవిధంగా కందముల ఫలాలను చూసినట్టయితే 1 తూము వర్షము, 2 తూముల వాయువుగా ఏర్పడే అవకాశము ఈ సంవత్సరము కనిపిస్తూ ఉంది. యందు 10 భాగాల వర్షము, పర్వతాల యందు 7 భాగాల వర్షాలు, భూమి నందు 2 భాగాల వర్షాలు, సముద్రాల యందు 10 భాగాల వర్షాలు, పర్వతాల యందు 9 భాగాల వర్షాలు, భూమి నందు 1 భాగం మాత్రమే వర్షము కురిసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సంవత్సరము మేఘ నిర్ణయం ప్రకారంగా వర్షపాతం అనేది చాలా తక్కువ అని చెప్పవచ్చు. అదేవిధంగా వాయు ప్రళయాలు ఏర్పడే అవకాశము వికారినామ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వికారినామ సంవత్సర ఫలము చూసినట్టయితే వికారినామ సంవత్సరము నరులు పైత్య రోగాలు కాల్పురవుతూ ఉంటారు. అదేవిధంగా వికారమైనటువంటి వాంతుల వలన అనేక రకాలైన అనారోగ్యాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మేఘములు పూర్ణముగా వర్షించినప్పటికీ ఆ యొక్క వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉండి సముద్ర తీరం ఎక్కువగా కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫలము కూడా పరిపూర్ణముగా ఉండలేకపోతుంది వికారనామ సంవత్సరం. రాజు శని ఫలముగా ఉన్నాడు. ఈ యొక్క శని ఫలముగా రాజు ఉండటం ద్వారా వర్షాలు మొత్తం కూడా అల్పంగా ఉంటాయి. జ్వరాలు అనేది చాలా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క జలము అంటే నీరు మొత్తం కూడా తగ్గి పంటలు మొత్తం కూడా అల్పంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాజులకు యుద్ధం సంభవిస్తూ ఉంటుంది. రోగాలు ప్రజలను పీడిస్తూ ఉంటాయి. చోర బాధ, ఆకలి బాధలతో ప్రజలందరూ కూడా కొద్ది ఇబ్బందులు పడే అవకాశము ఈ వికారినామ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మంత్రి రవి ఫలమును మనం తీసుకున్నట్లయితే రాజులకు పరస్పర శత్రుత్వము, యుద్ధములు, ఆధర్మ బుద్ధి కలుగుతూ ఉంటుంది. అనావృష్టిచే పంటలు తగ్గుతూ ఉంటాయి. ధనాధాన్యాలు మొత్తం కూడా ధరలు పెరిగిపోతూ ఉంటాయి. రోగములు మొత్తం కూడా ప్రబులుతూ ఉంటాయి. సేనాధిపతి శని కావటం వలన రాజులు అధర్మపరులుగా ఉంటారు. చతురంగ బలము లేని వారిగా ఉంటారు. నరులు పాపకృత్యములన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్యోన్య కలవారిగా ఉంటారు. నల్లని ధాన్యములు ఎక్కువ కూడా ఫలిస్తూ ఉంటాయి సేనాధిపతి శని కావటం వలన. అదేవిధంగా సస్యాధిపతి బుధుడు కావటం వలన మధ్యమ వృష్టి కలుగుతూ ఉంటుంది. అల్పాయన పంటగా ఉంటుంది. వాయుపీడిత మేఘాలు కలుగుతూ ఉంటాయి. ప్రజలకు భీతి కలుగుతూ ఉంటుంది. తెగుళ్ళ యొక్క రోగాలు అనేది పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అపార సమస్యలు అనేది పెరుగుతూ ఉంటాయి సస్యాధిపతి బుధుడు కావటం వలన. అదేవిధంగా ధాన్యాధిపతి ఈ సంవత్సరం చంద్రుడు కావటం వలన ఆవులు సమృద్ధిగా పాలనిస్తూ ఉంటాయి. ప్రజల వ్యాధులు లేక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశం మొత్తం కూడా మొదటిలో కొద్ది కష్టాలు పడ్డా చివరి భాగంలో సుఖవంతంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ధాన్యాధిపతి చంద్రుడు కావటం వలన ఈ యొక్క నదుల విషయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యాలు మాత్రము పండుతూ ఉంటాయి. నల్లని భూమి మొత్తం కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరము వర్షము సామాన్యంగా ఉంటుంది. దొంగలు, అగ్ని, రోగములు,
జనముల పీడించడం వంటి జరుగుతూ ఉంటుంది. ఆహార ధాన్యముల కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలు మొత్తం కూడా క్షోభకు గురి అవకాశము ఈ యొక్క వికారనామ సంవత్సరంలో హర్షాధిపతి శని వలన కనిపిస్తూ ఉంది. మేఘాధిపతి విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం మేఘాధిపతి శనిగా ఉండటం వలన మధ్యమైన పంటలు మాత్రం పొందుతూ ఉంటాయి. కండ వృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది. నలుపు వర్ణము గల ధాన్యాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. రాజులకు ధనాలాభం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఈ సంవత్సరం చలి బాధలతో ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ధనాధాన్యం మొత్తం కూడా కొరత ఏర్పడే అవకాశము కనిపిస్తూ ఉంది. రసాధిపతి శుక్రుడు ఫలం ఏ విధంగా ఉన్నట్టయితే క్షౌర వస్తువులకు, కందమూల ఫలములకు, రసములకు వృద్ధి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పశువులకు, గోవులకు వృద్ధి అవుతుంది. అధిక వర్షపాతము చివరి భాగంలో కురియటం వలన కొంత శామర్థ్యం తీర్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉప్పు, చెరుకు, పంచదార, లక్క, కంచు, ఇత్తడి, వస్త్రములు, నెయ్యి, వెన్న, పాలు, నూనెల ధరలు మొత్తం కూడా సమానంగా మాత్రమే ఉండును. ఎటువంటి పెరుగుదల అనేది చూపించదు. పురోహితుడు బుధుడి యొక్క బలాన్ని తీసుకున్నట్టయితే మేఘములు గాలితో కూడి ఉంటున్నాయి. అన్ని పంటలు కూడా నామమాత్రంగా పండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సద్ధర్మం అనేది కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశము కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం మోర్జం నిర్ణయానికి వచ్చినట్టయితే ఆషాఢ మాస శుక్ల సప్తమి మంగళవారం 9/7/2019 నుండి భాద్రపద మాస కృష్ణ షష్ఠి శుక్రవారం వరకు 20/9/2019 వరకు పాపగ్రస్తమైనటువంటి శుక్ర మహోర్జం అనేది ఏర్పడుతూ ఉంది. అంటే 9/7/2019 నుంచి 2/9/2019 వరకు శుక్రమోర్జం వలన ఎటువంటి శుభ కార్యక్రమాలు అనేది జరగటానికి వీలు ఉండదు. అదేవిధంగా మార్గశిర మాస శుక్ల పౌర్ణమి గురువారం 12/12/2019 నుండి పుష్యమాస శుక్ల విధి ఆదివారం వరకు అనగా 12/1/2020 వరకు ప్రాచిత్యమైనటువంటి గురుమోర్జం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే 12/12/2019 నుంచి 12/1/2020 వరకు, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం 2020 జనవరి 12వ తారీఖు వరకు గురుమోర్జం అనేది ఉంటుంది. ఈ గురుమోర్జమి కాలంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు అనేది నిషిద్ధంగా చెప్పబడి ఉంటుంది. అదేవిధంగా కర్తవ్య విషయానికి వచ్చినట్టయితే చైత్రమాస కృష్ణ అమావాస్య శనివారం అనగా 4/5/2019 నుండి వైశాఖ కృష్ణ దశమి బుధవారం 29/5/2019 వరకు వాస్తు కర్తరిగా నిర్మించడమైనది. అంటే ఈ సంవత్సర కర్త నిర్ణయాల్లో రేపు మే 4వ తారీఖు నుంచి అదేవిధంగా మే 29వ తారీఖు వరకు వాస్తుకర్తలు అనేది జరుగుతుంది. వాస్తుకర్తలు ఎటువంటి గృహప్రవేశాలు కానీ వాస్తుకు సంబంధించిన విషయాలు చేయడానికి వీలు ఉండదు కాబట్టి ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. పుష్కర నిర్ణయానికి వచ్చినట్టయితే కార్తీక శుక్ల సప్తమి ఆదివారం అనగా 3/11/2019 నుండి పుష్కరవాణి నది పుష్కరాంభము జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పుష్కర నిర్ణయంలో ఆ యొక్క నదులకు పుష్కర నిర్ణయం అనేది నిర్ణయించడం జరిగింది. అంటే 3/11/2019 నుండి పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. గ్రహణ నిర్ణయానికి వచ్చినట్టయితే ఆషాఢ మాస శుక్ల పౌర్ణమి మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహణము 16/7/2019 అంటే రేపు వచ్చేటువంటి జూలై 16వ తారీఖున ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రాత్రి 1:30 మొదలయ్యి తెల్లవారుజామునటువంటి 4:29 మొత్తం కూడా పూర్తవుతూ ఉంటుందన్నమాట. ఇది రాత్రి కాలంలో ఉంటుంది కాబట్టి గర్భిణటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ముఖ్యంగా చెప్పబడుతుంది. మార్గశిర మాస బహుళ అమావాస్య గురువారం 26/12/2019 కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మార్గశిర మాస బహుళ అమావాస్య గురువారం అనగా 26/12/2019 కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ సూర్యగ్రహణం అనేది ఉదయము 8:19 ఏర్పడుతుంది. అదేవిధంగా 11:20 మోక్షకాలంగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరము డిసెంబర్ 20వ తారీఖున ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఉదయము 8 గంటలకు మొదలయ్యి మధ్యాహ్నము 11:20 పూర్తి అవుతుంది అని శ్రీ వికారినామ సంవత్సరము. ఈ సంవత్సరము మేషరాశి వారి యొక్క ఫలితాలు మనం గమనించినట్లయితే మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అశ్విని నక్షత్రము
1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రము మొదటి పాదం జన్మించిన వారు మేషరాశి వారికి చెందిన వారుగా ఉంటున్నారు. స్వస్తిశ్రీ వికారినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్య పూజ్యం 3, అవమానం 6గా చెప్పబడింది. మేషరాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరం మొదట మిశ్రమ ఫలితాలు, నవంబర్ నుంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం మేషరాశి వారికి వికారినామ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. మేషరాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క ప్రభావం వలన 3 నవంబర్ 2019 నుండి మిశ్రమైన ఫలితాలు కలిగేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. చేపట్టిన పనులలో మొదట నుంచే ఆరంభం ఏర్పడి చివరకు యోగించక కష్టాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అష్టమ గురు ప్రభావం వలన రక్త సంబంధ అనారోగ్యాలతో బాధపడుతూ వారికి సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి. 4 నవంబర్ 2019 నుండి గురువు అతి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరుస్తూ ఉంటాయి. వారసత్వ సంబంధ భాగ్యం కలిసి వస్తూ ఉంటుంది. సంతాన ప్రయత్నం చేయవారికి శుభవార్తలు కలగజేయును. మేషరాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో శనిగ్రహం వలన సంవత్సరం అంతా కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి మంచి ఫలితాలు చివరిలో ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సంవత్సరం అంతా చక్కటి ధనలాభాలు కలిగి ఉంటారు. నల్లని భూములు మంచి దిగుబడి తీస్తాయి. నల్లని వస్త్రములు, దానములు, లోహములు వ్యాపారం చేయవారికి బాగా కలిసి వస్తుంది. సంవత్సరము న్యాయవాది వృత్తులు ఎవరైతే ఉంటారో వారు రాణింపుగా ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా న్యాయవాది వ్యవస్థలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అయితే ఎవరైతే పరీక్షల్లో కాలంలో వస్తున్నారో వాళ్ళకి మంచి యోగకాలమైనటువంటి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి వికారినామ సంవత్సరంలో రాహుకేతులు ఇద్దరు కూడా సంవత్సరం అంతా కూడా మంచి చేసే విధంగా ఉన్నప్పటికీ కొద్దిగా చివరిలో నష్టం కలిగించే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. చక్కగా జరిగే పనుల్లో అనుకోకుండా భంగములు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ధనం అనేది అనవసరమైన వ్యయాలు ఖర్చు పెడుతూ ఉంటారు. పితృవర్గం వారితోనే కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పితృ యొక్క సౌఖ్యమైన సంతానం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకునే యొక్క మేషరాశి వారికి సంవత్సరం కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా మాట్లాడటం చాలా ముఖ్యం. అదేవిధంగా కోర్టు సమస్యలు ఏదైతే ఉన్నారో ఆ యొక్క మొత్తం కూడా ఈ సంవత్సరం నవంబర్ 3 తర్వాత ఈ మొత్తం కూడా తీరిపోయి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా సంతానం నుంచి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో చాలా విఘ్నాలు కలిగినప్పటికీ చివరిలో సంతానం అనేది అనుకూలంగా మారే అవకాశము ఈ సంవత్సరము మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. మేషరాశి వారికి ఫైనాన్స్ వ్యాపారంగా వారికి చాలా కలిసి వస్తూ ఉంటుంది. నూతన వ్యాపార వ్యవహారాలు మొత్తం కూడా ఆశించినట్టు విజయవంతంగా పూర్తి అవుతూ ఉంటాయి. సోదర వర్గం వారితో గొడవలు జరుగుతూ ఉంటాయి. మానసిక ఆందోళనలు, స్థిరాస్తి వ్యవహారాల తగువులు, అవాహవితులు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరము ఈ యొక్క తప్పక ఫలితాన్ని ఇచ్చి వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేయవారికి చివరిలో దైవ ఆశీస్సుల వల్ల కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. IVF పద్ధతి ద్వారా ఎవరైతే గర్భధారణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆటంకాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగులు మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మానసిక సంతోషం కలిగిన వాతావరణం ఉన్నప్పటికీ శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరము ఉద్యోగ మార్పిడికి ప్రయత్నం చేసే వారికి చివరిలో మంచి కాలంగా చెప్పబడుతుంది. విదేశీ వ్యవహారాల విషయంలో కొంత కష్టంతో అయినా సరే పూర్తి అవుతాయి. పై అధికారుల యొక్క నమ్మక ద్రోహం వలన మీ మీద కొంత చెడు పేరు వచ్చే అవకాశము కనిపిస్తూ ఉంది. నూతన వ్యక్తుల పరిచయాల విషయంలో మేషరాశి వారి సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జాయింట్ వ్యాపారాలు ఎవరైతే మేషరాశి వారి సంవత్సరం ప్రారంభిస్తున్నారో వారు ఒక ఆచుతూచి వెలుగు వేయాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా గృహముని యందు శుభ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ చాలా విషయాలలో ఈ యొక్క శుభ కార్యక్రమాలు వాయిదా పడే విధంగా మన రాహుకేతువుల జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్య భంగం సూచనలు కలుగుతూ ఉంటాయి. వృత్తి జీవనంలో వారికి, వ్యవసాయ రంగంలో వారికి చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులు చక్కటి ప్రోత్సాహకరమైన సంవత్సరంగా కళారంగం వారికి గౌరవం అనేది తగ్గుతూ ఉంటుంది. ఆర్థికంగా నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రావాల్సినటువంటి బాకీలు మొత్తం కూడా ఆశించిన సమయానికి చేతికి అందకపోవడం వల్ల కొంత నిరాశ చెందే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా మటుకి మేషరాశి వారికి 3 నవంబర్ 2019 తర్వాత మంచి ఫలితాలు కలుగజేసే విధంగా ఈ యొక్క మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వారికి వృషభ రాశిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. స్వస్తి శ్రీ వికారనామ సంవత్సరం వృషభ రాశి వారి ఫలితాలను చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6 అన్నీ కూడా సమతుల్యంగా ఉన్న సంపాదించింది ఖర్చుకి అదేవిధంగా అవమానానికి గౌరవం సమానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి వికారినామ సంవత్సరం ఆరోగ్యపరమైనటువంటి విషయాలను మినహా మిగతా అంతా కూడా మంచి ఫలితాన్ని మాత్రం కలగజేస్తూ ఉంటుంది. అంటే ఆరోగ్యం విషయంలో కొద్ద ఇబ్బంది కలిగే అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరంలో రాహుకేతులు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. రాహు వలన అదుపు తప్పేటువంటి వ్యయం అంటే ఖర్చులు, ఆయుగండములు ఏర్పడుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కేతువు వలన వడ్డీ వ్యాపారం చేయ వారికి నష్టాలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఆ యొక్క వడ్డీ మొత్తాన్ని కూడా డబ్బుల మొత్తం ఎగగొట్టేసేసి మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశము, తగాదాలు, కోర్టు సమస్యలు మొత్తం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తుంది ఈ సంవత్సరం. మిగతా వారి విషయానికి వచ్చినట్టయితే మీరు చేసే ప్రయత్నాలు మొత్తం కూడా లాభిస్తూ ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు మొత్తం కూడా లాభిస్తూ ఉంటాయి. సంతాన సంబంధమైన ప్రయత్నాలు మొత్తం కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలని కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. విడుదలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ధనాదాయం అనేది పెరిగినప్పటికీ ఖర్చు కూడా సమానంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీ చేతిపైన శుభ కార్యక్రమాలు ఈ సంవత్సరం చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో వారికి నూతన పెట్టుబడులు పెట్టి దాని వల్ల లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది. స్నేహితుల యొక్క సహకారము ఆశించిన వరకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా గృహమునందు సౌఖ్యం పెరుగుతూ ఉంటుంది. గృహంలో నూతన వస్తువులు అదేవిధంగా నూతన గృహప్రవేశాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి వలన కుటుంబ సపరమర్యాదలు చేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి అనేక రకాలైనటువంటి అనారోగ్యం పడుతున్నా సరే మీరు వారి సపరమర్యాదలు చేసే అవకాశము ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా విజయవంతంగా అన్ని యొక్క పూర్తి అవుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయదారులకు మంచి ఆదాయం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, వస్త్రరంగ వ్యాపార శ్రమధికం మధ్య అదేవిధంగా చలనచిత్ర రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అధికమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరము. విదేశీ ప్రయాణం చేయు వారికి సానుకూలమైన ఫలితాలు కలగజేస్తుంది వృషభ రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో. ఆరోగ్య విషయంలో ఎవరైతే ఈ యొక్క కిడ్నీ బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఆరోగ్యం అనేది కొంచెం కుదుటపడే అవకాశం 3 నవంబర్ 2019 తర్వాత కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మానసిక రుగ్మతలు, ప్రయాణానంద ప్రమాదాలు, వాహనాల వల్ల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కలిగిన వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా గురుగ్రహానికి శాంతి జప హోమాలు చేయించుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరంలో గురుగ్రహం వలన ఆరోగ్య సమస్యలు మినహా అన్ని మొత్తం కూడా చాలా లాభదాయకంగా ఉండే అవకాశము కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈ గురుగ్రహ ప్రభావం వలన అనారోగ్య సమస్యలు అనేది పీడిస్తున్నప్పటికీ చివరిలో కొద్దిగా అనుకూలంగా మారే అవకాశము కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గురుగ్రహ ప్రభావం వల్ల గొడవలే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి స్వస్తి వికారినామ సంవత్సరంలో శనిగ్రహం వలన 23 జనవరి 2020 వరకు ఆర్థికపరమైన చికాకులు కలిగిస్తూ ఉంటుంది. పూర్వకాల రుణములు ఏవైతే అప్పులు చేసి ఉన్నారో ఆ అప్పుల మొత్తాన్ని కూడా తీర్చమని మీ మీద ఒత్తిడి చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. 24 జనవరి 2020 తర్వాత మిగిలిన ధనాదాయంగా పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు గొప్ప అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఉంటుంది. ఆశించినటువంటి ధనాదాయం పెరిగే అవకాశము వృషభ రాశి వారికి సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో వారికి రాజకీయ పరంగా నష్టం వాటిల్లే అవకాశము ఉంటుంది ఈ సంవత్సరం. తదుపరి మిథున రాశి. వికారినామ సంవత్సరము ఈ యొక్క మిథున రాశి ఫలితాలను మనం తీసుకున్నట్టయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 2, 3, 4 పాదాలు,
పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే స్వస్తి వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలను తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 2, అవమానం 2. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం అనేది అధికంగా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరము ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటటువంటి కాలము. ధనాదాయం అనేది చాలా బాగుంటుంది. మిథున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహువు మరియు కేతువు యొక్క ఇరువురు కూడా మిశ్రమైన ఫలితాలు కలగజేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఆరోగ్య సమస్యలు తప్ప అనేక రకాల లాభాలు కలిగే అవకాశం మిథున రాశి వారికి ఈ వికారనామ సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో పడినటువంటి పనులు మొత్తం కూడా వికారనామ సంవత్సరంలో పూర్తయ్యే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. శరీర దారుఢ్య సమస్యలు మాత్రం కొద్దిగా ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరము కొద్దిగా కలిసి రాదు. యువ దంపతులు సంతాన ప్రయత్నాలు లాభించవు. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తూ ఉంటాయి. నూతన వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల స్థానచలన ఫలితాలు మొత్తం కూడా విఫలమవుతూ ఉంటాయి. అధికారుల యొక్క తీవ్ర ఒత్తిళ్లు కలిగే అవకాశం ఉంటుంది. విదేశీ వ్యవహారాలను విజయం సాధించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మధ్య ఆలోచన అనేది మానివేయండి. పూర్తిగా ఆలోచన మీరు ముందు పెట్టినట్టయితే ఈ సంవత్సరం మంచి లాభాలు చేకూరే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మాట అనేది నిలకడగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాలి. ఆ మాటని నిలకడగా ఉండటం వలన గుర్తింపు, గౌరవము, మర్యాద పొందే అవకాశము ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా చక్కబెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. సొంత గృహ ప్రయత్నాలు లేదా గృహంలో నిర్మాణాత్మకమైన మార్పులు చేసే వారికి ఈ సంవత్సరం కొద్దిగా నష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంత గృహ ప్రయత్నాల విషయంలో ఈ సంవత్సరం కొంచెం పక్కన ఉండడం అనేది చాలా ముఖ్యంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. చేతి వృత్తుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా కొంచెం గడ్డు కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో వారికి చక్కటి లాభాలు కలుగుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టపరిచే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబ తగాదాలు మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. కోర్టు సమస్యలు ఎవరైతే కోర్టుకు సంబంధించిన విషయాలు బాధపడుతున్నారో ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆ యొక్క కోర్టు సమస్యలు మొత్తం కూడా మీ వైపుగా తీర్పు వచ్చి మీకు అనుకూలంగా మారే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు మొత్తం కూడా చేస్తూ ఉంటారు. మిథున రాశి వారి వికారనామ సంవత్సరంలో గురువు మిశ్రమ ఫలితాలను కలుగజేస్తూ ఉన్నాడు. 3 నవంబర్ 2019 వరకు అనవసరమైన తగాదాలు, వృధా ఖర్చులు, జీవిత భాగస్వామ్య తగాదాలు, ఆరోగ్యపరమైన నష్టాన్ని ఏర్పరిచే అవకాశము కనిపిస్తూ ఉంది. 3 నవంబర్ 2019 నుండి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వివాహిత విషయాలలో ఈ యొక్క వివాహం చేసుకునేటప్పుడు జ్యోతిషపరంగా అన్ని రకాలుగా చూసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా మిథున రాశి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భాగస్వామి ఎవరైతే మీరు అనుకునే విధంగా భాగస్వామి కావాలనుకుంటున్నారో ఆ రకమైనటువంటి భాగస్వామి మీకు ఈ సంవత్సరం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా గురుగ్రహం పాప సంబంధం కలిగి నీచ స్థానాల్లో ఉన్న మిథున రాశి వారికి ఆయుధ భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క వాహనాల విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి వికారనామ సంవత్సరం శనిగ్రహ ఫలితాలు చాలా ఇవ్వలేకపోతున్నాడు. ప్రథమ కలత్ర నష్టంగా ఉంటుంది. ద్వితీయ వివాహం చేసుకునే వారికి ఈ యొక్క ప్రయత్నం మొత్తం కూడా సాగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా జీవ భాగస్వామిని మీరే ఎన్నుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. 24 జనవరి 2020 నుండి వారసత్వ పరంగా లభించినటువంటి ధనాదాయం అనేది పెరిగే అవకాశము ఏర్పడుతుంది. చివరిలో కొద్దిగా వ్యయమయ్యే అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఎట్లయినా సరే స్వస్తి వికారనామ సంవత్సరంలో మిథున రాశి వారికి సత్ఫలితాలు మాత్రమే కలగజేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ముందుకు వెళ్ళే అవకాశం ఈ యొక్క వికారనామ సంవత్సరం కనిపిస్తూ ఉంది. తదుపరి కర్కాటక రాశి. నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి వస్తారు. స్వస్తి వికారినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభూజం 5, అవమానం 2. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంవత్సరము ఆదాయ వ్యయాలు మొత్తం కూడా సమానంగా ఉన్నాయి. కానీ ఈ యొక్క రాజ్యభూజం అనేది పెరిగే అవకాశము, అభినందనలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది.
అయితే స్వస్తిశ్రీ వికారినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. వికారినామ సంవత్సరంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొన్ని సంతృప్తి పరంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. కుటుంబంలో క్రమశిక్షణ లోపిస్తూ ఉంటుంది. సొంత గృహ కోరిక నెరవేరుతూ ఉంటుంది. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం అందుతుంది. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి గౌరవ హాని కానీ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సంతాన ప్రయత్నం చేయవారికి శుభవార్తగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోవాలి. వృత్తి జీవనం వారికి కొద్దిపాటి గడ్డుకాలంగా చెప్పడం జరిగింది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. కోర్టు విషయాల్లో అనుకూల తీర్పులు, వారసత్వ భాగ్యం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో వారికి సామాన్య ఫలితాలు, వ్యాపార లక్ష్యాలు చేరుకునే అవకాశము కష్టంగా ఈ సంవత్సరం కనిపిస్తుంది. వ్యాపారం మీద చాలా శ్రద్ధగా వహించడం వల్ల మాత్రమే లాభం చేకూరే అవకాశము కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. మిత్రుల మీద బాధ్యత పెట్టడం వల్ల నష్టపోయే సంఘటనలు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు చాలా శ్రమించవలసిందని చెప్పడమైనది. నూతన విద్య కొరకు చేయ ప్రయత్నాలను కూడా పట్టుదల వల్ల పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు లాభ వ్యయముల మొత్తం కూడా చరి సమానంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు అనేక విజ్ఞానాల తర్వాత వివాహం అనేది పూర్తి చేసుకునే అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి వికారినామ సంవత్సరంలో గురువు 3 నవంబర్ 2019 వరకు చక్కటి సంతాన భాగ్యంలో కలిగే అవకాశం కనిపిస్తుంది. పుత్ర సంతానానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. భూ సంబంధమైన గృహ సంబంధమైన విషయాలు చక్కటి లాభాలు చేకూరుస్తుంది. అదేవిధంగా 4 నవంబర్ 2019 నుండి గురువు యొక్క కలిసి రాకపోవడం వల్ల కొన్ని రక్త సంబంధమైన విషయాలు గొడవలు జరిగే అవకాశము, నరములకు సంబంధించిన విషయాల్లో అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవహారం తగాదాలు కలిగే అవకాశము కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి వికారినామ సంవత్సరంలో శని సంచారం వలన చాలా కలిసి రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. నల్లని వస్త్రం వల్ల సమస్యలను, శత్రువులను, ఆరోగ్య సమస్యలను, శనిగ్రహం నీచ లేదా శత్రుస్థానాలు ఉన్న జాతకులకి ఆర్థికంగా రుణములు ఏర్పడుతూ వస్తుంటాయి. వ్యవసాయ రంగంలో వారికి నల్లని ధాన్యాలు పండుతూ వేయకూడదు. అదేవిధంగా లోహ సంబంధ వ్యాపారాలు చేయకూడదు. అదేవిధంగా ఆలోచించి మాత్రం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కర్కాటక రాశి వారికి చెప్పడం జరిగింది. కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాహుకేతులు ఇరువురు కూడా సంవత్సరం మొత్తం కూడా కలిసి రాకపోవడం వలన కొన్ని వ్యవహారాల చిక్కులు, శత్రు వృద్ధి, అదేవిధంగా కొన్ని దుర్ఘటనలు జరిగే అవకాశము, వృధా ద్రవ్యము, అపకీర్తి, వ్యక్తిగత జాతకాల రాహుకేతు దోషాలు కలిగిన వాళ్ళకి కొన్ని పోలీసు సంబంధించిన విషయాలు ఇబ్బంది కలిగే అవకాశము, కోర్టు సమస్యలు, కారాగృహ ప్రాప్తి కలిగే సమస్యలు ఏర్పడే అవకాశము ఈ వికారినామ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి వికారినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు వారి యొక్క జాతక పరీక్షను చేసుకొని వాటికి సంబంధించినటువంటి గ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు కలిగే అవకాశము కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి యొక్క ఫలితాలు వికారినామ సంవత్సరాలు ఈ విధంగా ఉన్నాయి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి వారికి చెందిన వారిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వికారినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభోజం 1, అవమానం 4గా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం కంటే ఖర్చు అనేది ఎక్కువగా సింహరాశి వారికి చూపిస్తూ ఉంది. అయితే సింహరాశి వారికి స్వస్తిశ్రీ వికారినామ సంవత్సరంలో సంతాన సంబంధమైన విషయాలలో, గౌరవ మర్యాద విషయాలలో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశము, మిగతా తప్పని కూడా సత్ఫలితాలు కలిగే అవకాశము కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గర్భం దాల్చినటువంటి స్త్రీలు మొత్తం కూడా ఈ యొక్క సింహరాశి చెందిన వారైతే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దినము కూడా తప్పకుండా వైద్యుల యొక్క సలహాలు తీసుకోవాలిగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వైద్య క్రమం తప్పకుండా వైద్యం సంప్రదించడం ద్వారా మంచి ఫలితాలు కలిగే అవకాశము కనిపిస్తూ ఉంది ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు, సింహరాశి వారికి. నూతన దంపతులు ఈ వికారినామ సంవత్సరంలో పిల్లలను ప్రయత్నించకుండా ఉండటమే చాలా మంచిది. గ్రహగతుల యొక్క ఫలితంగా వికారినామ సంవత్సరము పైన పేర్కొన్నటువంటి విషయాలలో 2 విషయాల్లో మినహా మిగతా విషయాలు కూడా సత్ఫలితాలు కలిగే అవకాశము కనిపిస్తుంది. తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతూ ఉంటాయి. ఎవరైతే
సహనంతో ఉంటుంటారో వారికి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబ సాంగత్యం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంవత్సర ప్రారంభం ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా సంవత్సర శివాంతరానికి ఆర్థికంగా సంతృప్తికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల్లో, వైవిక జీవనంలో ఆశించిన ఫలితాలు కూడా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపార విస్తరణకు సొంత వివేకంగా కొంత వివేకం అనేది అవసరం. అదేవిధంగా ఈ సంవత్సరము చక్కటి గృహలాభం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు మొత్తం కూడా లాభిస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో దళాలను నమ్ముకోకపోవడం అనేది చాలా ముఖ్యము. ఒకవేళ దళాలను నమ్ముకోవడం వలన మీ డబ్బు మొత్తం కూడా వృధాగా అయిపోయి ఖర్చు అనేది పెరిగే అవకాశము కనిపిస్తూ ఉంది ఒక సింహరాశి వారికి. అయితే సింహరాశి వారికి ఖర్చు తప్ప కోర్టు విజయాలు లాభం కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఆయాసం పెరిగే అవకాశము, తీవ్ర నష్టాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామ్యం వలన ధన విషయాలను లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఆశించిన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వృత్తి జీవనంలో వారికి సామాన్య ఫలితాలు కలుగుతూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులకి పదవీ ఖండంగా ఈ సంవత్సరం చెప్పబడుతుంది. అదేవిధంగా శ్రీ వికారినామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క సంతాన సంబంధ విషయాలలో మిగతా విషయాల యందు అనుకూలంగా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కోర్టు విషయాలలో అనుకోనటువంటి విజయాలు చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు 2, 3 విద్యల యందు కూడా ప్రశంస పొంది ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు కలిగే అవకాశము ఈ యొక్క సింహరాశి వారి సంవత్సరం కనిపిస్తుంది గురుగ్రహ ప్రభావం వల్ల. సింహరాశి వారికి వికారినామ సంవత్సరంలో శనిగ్రహ ప్రభావం వల్ల కూడా అంత ఆర్థికంగా యోగించలేకపోతూ ఉంటుంది. చక్కటి ధనార్జన విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సింది పోవడమైనది. వారసత్వ సంపద కోసం కోర్టు వ్యవహారాల్లో కలిగి ఉన్న వారికి అనుకూల ఫలితాలు చివరిలో ఏర్పరుస్తుంది. గర్భవతులకి ఇబ్బంది కలిగించే కాలము. సింహరాశి వారికి వికారినామ సంవత్సరంలో రాహుకేతుల వలన చక్కటి ఆర్థికంగా పురోగతి అనేది నవంబర్ 20 తర్వాత కనిపిస్తూ ఉంటుంది. సంతానం మాత్రం సౌఖ్యంగా ఉండదు. సంతానం విషయంలో ముందుకి జరుపుకోవడం అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ సింహరాశి వారికి సంవత్సరము ఒక ఖర్చు విషయంలో మాత్రమే ఇబ్బందికరంగా ఉన్న మిగతా అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుందని సింహరాశి వారికి తెలియజేయడం. తదుపరి మనకు కన్యా రాశి. నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు జన్మించిన వారు కన్యా రాశి కిందకు వస్తారు. స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 4, అవమానం 5గా చెప్పడం అనేది జరిగింది. కన్యా రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో చక్కటి ఆర్థికంగా పురోగతిని కలుగజేస్తూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో గతంలో ఏర్పడే అవిరాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. నూతన ఆలోచనలు మొత్తం కూడా పెట్టుబడులు కార్యరూపం దాల్చే అవకాశము ఈ సంవత్సరము కనిపిస్తుంది కన్యా రాశి వారికి. ఎవరైతే ఇప్పటి వరకు జాయింట్ వ్యాపారం చేస్తున్నారో వారు మొత్తం కూడా సొంత వ్యాపారం పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ధన విషయంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తూ ఉంటాయి. భాగ్యస్వాములు మొత్తం కూడా కలిసి వస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు లాభిస్తూ ఉంటాయి. ప్రమోషన్లు ఆశిస్తున్న వారికి ఆటంకములుగా పైరువులు మొత్తం అంతరం కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పైరువి ద్వారా ఉద్యోగం పొందుదాం అనుకుంటారో వారికి ఆశించే కాలంగా చెప్పబడుతూ ఉంది. పుత్ర సంతాన ప్రయత్నాలకు దైవ ఆశీస్సులు కలగటం వల్ల కలిగే అవకాశము. సంవత్సర మధ్యకాలంలో ఉదర సంబంధమైన సమస్య వలన బాధపడుతూ ఉంటారు. సంవత్సరంలో పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మాట గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల మనశ్శాంతి పొందుతూ ఉంటారు. విదేశీ ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి 2019 నవంబర్ తర్వాత అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా వేచి చూడవలసిందిగా కోవడమైనది. కోర్టు సమస్యల విషయాల్లో మొత్తం కూడా సంవత్సరం ఎటువంటి ఫలితాలను కలగజేయదు. అదేవిధంగా వైవాహిక జీవనంలో మిశ్రమ ఫలితాలు పొందుతూ ఉంటారు. సౌఖ్యమైన తగ్గుతూ ఉంటుంది. శ్రమ అనేది పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు సామాన్య ఫలితాలు, కష్టించి ఫలించిన వారికి ఎక్కువగా ధనాన్ని పెంచే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయదారులకు పెట్టుబడి పెట్టి మంచి ఆదాయం పొందే సమయంగా కన్యా రాశి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది.
కన్యా రాశి వారికి భూ కొనుగోలు వలన ధననష్టం అనేది ఏర్పడే సూచన చూపిస్తూ ఉంది. కళాకారులకు నూతన అవార్డులు, చక్కటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారి వికారనామ సంవత్సరంలో గురుగ్రహము 3 నవంబర్ 2019 నుండి చెడు ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి 12 సంవత్సరాలలో పిల్లలందరూ కూడా బాల అర్షదోషాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. దాని ద్వారా వారు అనారోగ్యంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయాలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన. 4 నవంబర్ 2019 నుండి చక్కటి ఫలితాలు ఏర్పరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మాతృవర్గం వారి వల్ల సౌఖ్యము, వారి వలన లాభము, విద్యార్థులకు ఆశించిన విద్య, నూతన వాహన సౌఖ్యము, భూ సంబంధ లాభం మొత్తం కూడా 4 నవంబర్ 2019 నుండి కనిపిస్తూ ఉంది. కన్యా రాశి వారికి వికారినామ సంవత్సరము శనిగ్రహ ప్రభావం వలన పిత్రార్జితమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్త్రీల వల్ల కొన్ని కష్టాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వివాద సంబంధాలు పెట్టుకుంటారో వారి విషయాల్లో కూడా గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. స్త్రీ సంతానం సౌఖ్యాతం కలిగి ఉంటారు. అదేవిధంగా జనవరి 24, 2020 తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఈ రాశి వారికి బాగుంటూ ఉంటుంది. కన్యా రాశి వారి వికారినామ సంవత్సరంలో రాహుకేతుల యొక్క ప్రభావం వలన ప్రయాణాలు అధికంగా ఏర్పడుతూ ఉంటాయి. తీర్థయాత్రలు ఎక్కువ చేసే అవకాశము కనిపిస్తుంది. ఏదైనా సరికి కన్యా రాశి వారికి సంవత్సరము మిశ్రమ ఫలితాలు మొత్తం కూడా 4 నవంబర్ 2019 నుంచి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్య పూజ్యం 7, అవమానం 1గా చెప్పబడుతుంది. తులారాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరాలు సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఏర్పరుస్తూ ఉంటుంది. జీవన మార్గాన్ని చక్కగా పెద్దగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఏర్పడవు. అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా సామాన్యంగా నడుచుకుంటూ పోయే కాలంగా ఈ వికారినామ సంవత్సరం చెప్పడం జరిగింది. కొన్ని ఒడిదుడుకులు అనేది సంవత్సర ప్రారంభం అనగా మార్చి, ఏప్రిల్, మే నెలలో చూపిస్తాయి. తర్వాత అవన్నీ కూడా కొన్ని అనుకూలమైన పరిస్థితులుగా మారే అవకాశము కనిపిస్తూ ఉంది ఈ యొక్క తులారాశి వారికి. నూతన వ్యాపార వ్యవహారాల విషయాల్లో ఆశించిన కార్యరూపం మొత్తం కూడా చివరి అనగా నవంబర్ 15 తర్వాత అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి మొత్తం కూడా వివాహము మార్చి తర్వాత అయ్యే అవకాశంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే వివాహం కోసము ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం మొత్తం కూడా అక్టోబర్ తర్వాత ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడుతూ ఉంటాయి. దూర ప్రాంత స్థిర నివాసము కొరకు ప్రయత్నించే వారికి వ్యతిరేకమైన ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సంతాన ప్రయత్నం చేయు వారికి స్త్రీ సంతానం ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలు కొనసాగుతూ ఉంటాయి. చేతి వృత్తి వారికి ఆశించిన లాభాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకు చక్కటి పంట వచ్చి దాని ద్వారా అభివృద్ధి చెందే అవకాశము, విద్యార్థులకు ఆశించే ఫలితాలు, ఉన్నతి లభించే అవకాశం కనిపిస్తుంది. వడ్డీ వ్యాపారం చేయవారికి వికారినామ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే బంగారు వ్యాపార రంగంలో ఉన్నారో వారికి ఆశించేటువంటి ఫలితాలు కలిగే అవకాశము ఈ యొక్క వికారినామ సంవత్సరంలో కనిపిస్తుంది. తులారాశి వారికి వికారినామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపార రంగంలో ఉన్న వారికి చక్కటి ఫలితాలు కలుగజేస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న చక్కటి ఫలితాలు కలుగజేసే అవకాశం కల్పిస్తుంది. ఇక గురుగ్రహ ప్రభావం వలన కీళ్ళ సంబంధమైనటువంటి వాతాలు రావడము, కీళ్ళ సంబంధమైన నొప్పులు రావడము, రక్త సంబంధ సమస్యలు కలగడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మాతృవర్గం వారితోని కోర్టుల సమస్యలు, సంబంధాలు తెగిపోవటము, మొత్తం మీద ఈ సంవత్సరం మొత్తం గురువు ప్రభావం వలన కొద్దిగా కలిసి రాకపోవడం జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి. శ్రీ వికారినామ సంవత్సరంలో శనిగ్రహ ప్రభావం మిశ్రమ ఫలితాలు కలగజేస్తూ ఉంటుంది. భూ సంబంధమైన ఆర్థిక లాభాలు కలగజేస్తూ ఉంటుంది. స్థానచలన ప్రయత్నాలు చేయవారికి కొద్దిపాటి విఘ్నములు కలిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి చివరిలో అనగా జనవరి 24 తర్వాత పూర్తి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు ఆశించిన విద్యను ఏర్పరుస్తూ ఉంటుంది. తులారాశి వారికి వికారినామ సంవత్సరంలో రాహుకేతుల యొక్క ప్రభావం కూడా యోగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. పితృవర్గం వారితో అనారోగ్య సమస్యలు, పితృగ్రహం వారితో గొడవలు, పితృగ్రహం వారి అనారోగ్య సమస్య కలగడం వలన కొంత ధనవ్యయం అనేది అవకాశం కనిపిస్తుంది. అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క రాహుకేతులు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా మటుకి తులారాశి వారికి సంవత్సరము ఆదాయం అనేది తగ్గే అవకాశంగా కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి.
విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. శ్రీ వికారినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు చూస్తున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 14, రాజ్య పూజ 3, అవమానం 1గా చెప్పబడింది. వృశ్చిక రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరాలు మిశ్రమ ఫలితాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సంవత్సరం 23 జనవరి 2020తోని శని యొక్క ఏలినాటి శని ప్రభావాన్ని తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. గత 6 సంవత్సరాల నుండి శని దోష ప్రభావం మొత్తం కూడా ఈ సంవత్సరం తొలగిపోతుంది. అంటే 2020 జనవరి తొలగిపోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఆర్థికంగా లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలు మొత్తం కూడా లాభసాటిగా సాగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. నూతన గ్రహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కొద్ది ఆటంకాలు ఏర్పడినట్టుకి చివరిలో అనగా జనవరి తర్వాత పూర్తి అవకాశము కనిపిస్తూ ఉంది. నవంబరు 20 తర్వాత నుంచి అవసరాలకు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. తగాదులను విజయం చేకూరుతూ ఉంటుంది. కోర్టు సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అనారోగ్య మూలక ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. తరచుగా జ్వరాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కావున ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లాభసాటిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగుల విషయాల స్థానచలన మార్పిడి కలిగి మంచి ఉద్యోగ ప్రయత్నాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి డిసెంబర్ తర్వాత ఆశించిన ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి స్వస్తి వికారినామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావము నవంబర్ 3 తర్వాత చాలా మంచి ఫలితాలు కలుగజేస్తూ ఉంటుంది. మిక్కిలి ధనభాగ్యం కలిగి ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు చక్కటి విద్యాభ్యాసం కలుగజేస్తుంది. సమాజంలో వంశంలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని వస్తారు. అదేవిధంగా అనేక రకాలైన బాధల నుండి విముక్తి పొందే అవకాశము కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి వికారినామ సంవత్సరం శనిగ్రహము 22 జనవరి 2020 వరకు మంచి ఫలితాన్ని ఇవ్వలేడు. తర్వాత అనేకమైన ఫలితాలు కలుగజేస్తూ ఉంటారు. సంతాన విషయంలో ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అధిక ధనవ్యయంగా ఉన్నటువంటి కాలం తర్వాత జనవరి 20 తర్వాత అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. జనవరి 20 లోపు నేత్రహాని, అదేవిధంగా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కంటి సంబంధించిన బాధలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. 23 జనవరి 2020 తర్వాత ఏలినాడి శని దోష ప్రభావం తగ్గటం వల్ల వృశ్చిక రాశి వారు ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు. లాభస్థానంలోకి వెళ్లే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వికారినామ సంవత్సరం రాహుకేతుల యొక్క ప్రభావం వలన కొన్ని ఆరోగ్యమైన కష్టాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కేతు అధిక ధనవ్యయం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికీ తర్వాత మొత్తం కూడా పూర్తి అయిపోయి ఆరోగ్యవంతులయ్యే అవకాశము ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ యొక్క రాశి వారికి జనవరి 2020 తర్వాత నుంచి అనేక మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశము, మంచి ఫలితాలు కలిగే అవకాశము కనిపిస్తుంది ఒక వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం జన్మించిన వారు ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ధనుస్సు రాశికి అధిపతి గురువు. శ్రీ వికారినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్య పూజ్యం 6, అవమానం 1గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వ్యయం ఖర్చు విషయంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి వికారినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఏలినాటి యొక్క శని ప్రభావం అనేది ఉంది. శ్రీ వికారినామ సంవత్సరము ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. వైవాహిక జీవనంలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉంటాయి. వివాహం కుదిరించే విషయంలో కొద్ది ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ చివరిలో వివాహ నష్టమైనప్పటికీ చివరిలో అనుకూలంగా మారే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొందరికి వివాహ నష్టం జరిగి ద్వికరత్ర యోగ్యత కలిగే అవకాశం, అంటే రెండవ వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రెండవ వివాహం ఏదైతే చేసుకుంటున్నారో వారికి మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశము ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము వికారినామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల 3 నవంబర్ 2019 వరకు వ్యవహారకాండ చిక్కులు కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమైన పనులు మొత్తం కూడా ఆటంకాలు ఎదుర్కోవటం వలన చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అధికంగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా శత్రుపీడ పెరిగే అవకాశము ఈ ధనుసు రాశి వారికి ఏలినాటి శని వాళ్ళ ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా
తీవ్ర ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాయి. 4 నవంబర్ 2019 తర్వాత గురువు ఆర్థికంగా అఖండమైన యోగాన్ని కలిగించే అవకాశము ఈ ధనుస్సు రాశి వారికి కనిపిస్తుంది. అనగా 4 నవంబర్ 2019 తర్వాత ఈ యొక్క ధనం ధాన్య విషయాల్లో పెరిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి సగం మాత్రమే ఫలితాన్ని కలిగించే అవకాశము, చెరువులో మొత్తం ఫలితాన్ని కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వజ్ర వైడూర్య బంగారు వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి కొద్దిపాటికి నష్టం కలిగే అవకాశము తర్వాత అనగా జనవరి 2020 14వ తారీఖు తర్వాత అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశము కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉండడం వల్ల అధికంగా శ్రమ పడుతూ ఉంటారు, కోరుకోకుండా అనేక కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా అనేక అనారోగ్యాలు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో కోర్టు సమస్యలు, పోలీసుల ద్వారా ఇబ్బందులు కలిగే అవకాశము ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. శని ధనుసు రాశి యొక్క విధంగా ఉండటం వల్ల అనేక రకమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించినటువంటి పూజలు, జపాలు, హోమాలు, తర్పణాలు, దానాలు చేయటం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళే అవకాశము ఈ సంవత్సరం కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వారి వికారనామ సంవత్సరంలో రాహుకేతు ఇరువురు కూడా కలిసిరారు. వైవాహిక జీవితంలో తగాదాలు తేవడం కానీ, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం కానీ జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. కలత్ర నష్టము, సర్వత్వమైనటువంటి విషయాలలో కొన్ని జరగబోయేటువంటి విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా ధనుసు రాశి వారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి రాహుకేతుల ప్రభావం వలన రాజకీయ పరంగా నష్టం ఏర్పడే అవకాశము ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. రాహుకేతుల పూజ చేయించుకోవడము, శనికి పూజ చేయించుకోవడం వలన శుభ ఫలితాలు కలిగే అవకాశము ఈ యొక్క ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాష నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. స్వస్తి వికారినామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 2, రాజ్య పూజ్యం 2, అవమానం 4గా చెప్పబడుతుంది. అంటే ఆదాయం విషయం 5గా, వ్యయం విషయంలో 2గా ఈ యొక్క వికారినామ సంవత్సరం చెప్పబడుతూ ఉంటుంది. మకర రాశిలో ఉంటారో వారికి ఈ సంవత్సరము రాజకీయపరమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మకర రాశి వారికి వికారనామ సంవత్సరంలో అంతా కూడా ఏలినాటి శని ప్రభావం వలన ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క శని ఈ సంవత్సరం అనవసరమైనటువంటి ఆడంబరాలకు పోయి అధికంగా ధన వ్యయం చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఆశించే ప్రగతి ఏర్పడదు. పిత్రార్జితం మరియు స్వార్జితము రెండును కూడా ఖర్చు పెట్టవలసిన అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా క్రమశిక్షణ అవసరము. 24 జనవరి 2020 తర్వాత కొంత ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ జీవులకు లక్ష్యాలుగా కొన్ని లక్షణాలు పెట్టుకున్నటువంటి ఆ లక్షణాలు మొత్తం కూడా పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అదేవిధంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కొంత జీవితం ఒడిదుడుకులుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద శని వల్ల ప్రభావం ఉన్న మకర రాశి వారికి సంవత్సరం మొత్తం కూడా కొన్ని నష్టమైన ఫలితాలు కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంది. శనికి శాంతి మరియు జపములు హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మకర రాశి వారికి ఈ వికారినామ సంవత్సరం గృహగ్రహ ప్రభావం తీసుకున్నట్లయితే 3 నవంబర్ 2019 వరకు వృత్తి జీవనమందు అనేకటువంటి నష్టాలు కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తర్వాత కాలంలో అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. న్యాయపరమైన మార్గంలో ఎవరైతే ధనార్జన చేస్తున్నారో వారి కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. 4 నవంబర్ 2019 తర్వాత అంతగా యోగించడు గురి యొక్క ప్రభావము. అదేవిధంగా కుటుంబ సభ్యుల కొరకు, అదేవిధంగా కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే ప్రయత్నం మొత్తం కూడా కొంత నష్టపోగలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అధికంగా ధన వ్యయం అనేది ఉంటూ ఉంటుంది. రాశి వారికి వికారినామ సంవత్సరం రాహుకేతువులు మొత్తం కూడా పూర్తి ఆరోగ్యాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంటుంది. ఏదైనా సరే డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది కానీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ఉండడం అనేది జరుగుతుంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణలు అవుతూ ఉంటారు. అదేవిధంగా ఏప్రిల్ 2019 తర్వాత ఈ యొక్క ఏప్రిల్ 2019 కాలంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసిందిగా కోవడమైనది. తదుపరి కుంభరాశి. నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. షష్ఠి వికారినామ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చెప్పబడుతుంది. వారికి వికారినామ సంవత్సరము 23 జనవరి 2020 వరకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉన్నతమైనటువంటి జీవన మార్గములు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, ఆశించిన దానికంటే ఎక్కువ ధనం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. 24 జనవరి 2020 నుండి కుంభరాశి వారికి 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం వలన కొద్దిగా నష్టం చేకూర్చే అవకాశము కనిపిస్తుంది. జనవరి 20, 2020 నుంచి ఏలినాటి శని ప్రభావము ఈ యొక్క కుంభరాశి వారికి కనిపిస్తుంది. అప్పటికే అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఏలినాటి శని దశ ప్రారంభమయ్యాక అంత కలిసి రాదు. వృధా వ్యయములు, మానసిక అశాంతి, ఆరోగ్య బృందములు, కోర్టు సమస్యలు, కోర్టు చిక్కులు, పోలీసుల గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం అంతా కూడా మంచి జరిగే ఫలితాలు కలుగజేస్తూ ఉంది. 24 జనవరి 2020 వరకు ముఖ్యంగా విద్యార్థులకు, వైద్యులకు, ఇంజనీర్లు చదివే వారికి అదే రకం లాభాలు కలిగించే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్లేడర్ వృత్తిలో ఉంటారో వారికి అనేక లాభాలు కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ఖ్యాతి పెరుగుతూ ఉంటుంది. న్యాయవాదంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే న్యాయవంతంగా మిగిలి ధనార్జన చేస్తూ ఉంటారు. 24 జనవరి 2020 తర్వాత గురుగ్రహం అంత అనుకూలంగా ఉండడం వలన ఏలినాటి శని ప్రభావం కొద్దిగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో రాహు వలన సంతాన సంబంధ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. యువ దంపతుల సంతాన సమస్యలు, ఫలితం అధికంగా ఉంటే కష్టంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే కుంభరాశి వారికి సంతాన సంబంధ విషయాలు ఎవరైతే ఉన్నారో జనవరి 20, 2020 లోపల పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతులు కూడా ఇరువురు ఆర్థికంగా మంచిగా చక్కటి విషయంగా చెప్పడం జరుగుతుంటుంది. రాహుకేతులు ఇరువురు కూడా ఆర్థికంగా మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం కల్పిస్తూ ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారికి వికారినామ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వచ్చే కాలము. ఎప్పుడైతే 24 జనవరి 2020 ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుందో అప్పటి నుంచి కొద్దిగా నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు శనికి సంబంధించిన జపహోమాలు, శనికి సంబంధించినటువంటి నీలంరాయి వాడటం ద్వారా, అదేవిధంగా దాన తర్పణాలు వాడటం వల్ల శనికి పూజించుకోవడం సౌఫలిత కలిగే అవకాశము కుంభరాశి వారికి కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు మీనరాశి వారికి చెందిన వారిగా ఉంటారు. స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరంలో మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీ వికారినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7గా చెప్పబడుతుంది. అంటే ఆదాయం అనేది తగ్గి వ్యయం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది మీనరాశి వారికి సంవత్సరము. స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరంలో అన్ని విధాలుగా కష్టాలతో ఉన్నప్పటికీ కలిసి వచ్చే అవకాశము మీనరాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా, జీవనపరంగా, వృత్తిపరంగా అనుకూల కాలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తలిచిన పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. గ్రహ ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం మిక్కిలి యోగవంతమైన కాలంగా ఏర్పరుస్తూ ఉంటుంది, ఒక ఖర్చు తప్ప. అదేవిధంగా భూ సంబంధ లాభాలు, వారసత్వ విషయాల్లో జీవిత భాగస్వామికి ఎవరైతే రావాలనుకుంటున్నారో డబ్బు విషయంలో అవి వచ్చే అవకాశాలు, అదేవిధంగా జీవిత భాగస్వామికి సంబంధించిన డబ్బు మొత్తం కూడా చేకూరే అవకాశాలు, భూ ధన లాభాలు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా భార్య ద్వారా భాగ్యాన్ని కూడా ఇచ్చే అవకాశము ఈ సంవత్సరం మీనరాశి వారికి కనిపిస్తూ ఉంది. మెచ్చే విధంగా సంస్కారాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. చెడు వ్యసనాల నుండి బయటపడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా నిరుద్యోగులకి చక్కటి అనుకూల కాలంగా ఉంటుంది. ప్రమోషన్లు, సత్కారములు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీనరాశి వారికి స్వస్తి వికారినామ సంవత్సరం శని కూడా సంవత్సరం అంతా కూడా విశేషమైన ధనలాభాన్ని, అదేవిధంగా నూతన ఆదాయ మార్గాల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆర్థికంగా లోపత్వం ప్రదర్శించడం వలన కుటుంబ సభ్యుల తగాదాలు ఏర్పడే అవకాశము గురుగ్రహ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 24 జనవరి 2020 తర్వాత ఆర్థికంగా వేగంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీనరాశి వారికి వికారినామ సంవత్సరంలో రాహుకేతుల వలన మాతృవర్గం వల్ల లాభాలు, అదేవిధంగా మాతృవర్గంలో ఉన్నటువంటి ధనం విషయంలో అనుకూలంగా మారే అవకాశము, బంధుమిత్రుల యొక్క యోగము, వాహన యోగము, సౌఖ్యము, లాభము, గృహయోగాలు వంటి అన్ని కూడా కనిపించే అవకాశము మీనరాశి వారికి సంవత్సరం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మీనరాశి వారికి వారు పెట్టుకునే ఖర్చు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా
లాభసాటిగా మారే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఫైనాన్స్ రంగంలో ఉంటున్నారో వారికి సంవత్సరం కొద్దిగా నష్టం చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఏమైనప్పటికీ ఈ యొక్క మీన రాశి వారికి సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తుంది. ఇది మేషరాశి నుంచి మీనరాశి వారికి కదా రాశి యొక్క ఫలితాలు తెలియజేయడం చెప్పింది. అదేవిధంగా ఈ ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, 4 రాశుల వారికి ఈ వికారినామ సంవత్సరం శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శనికి సంబంధించిన జపహోమాదులు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది గురుగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావము, రాహుకేతుల యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న జ్యోతిష్కుల దగ్గర ఈ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోవడం వలన మంచి సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్ యూ. ఇంకేంట్రా యుఎస్ విశేషాలు? ఎలా జరిగిందిరా నీ లాస్ట్ బర్త్డే? ఫస్ట్ టైం అక్క నువ్వు లేకుండా చేసుకోవడం, అదొకటే లోటు. ఇది నా స్మాల్ గిఫ్ట్. మరి నాకేం తెచ్చావురా యుఎస్ నుంచి? ఒకసారి కళ్ళు మూసుకో. ఎలా ఉందక్క నా గిఫ్ట్? నీ ప్రతి అడుగు నా బాధ్యత అక్క. మీరు జీవితంలో కోరుకునే అతి ముఖ్యమైన సంబంధాన్ని మా దగ్గర నిజం చేసుకోండి. శ్రీ మ్యారేజ్ లింక్స్ ఒక అందమైన అనుబంధం. 100% సెక్యూర్ అండ్ సేఫ్. 100% ఫ్రీ రిజిస్ట్రేషన్. విజిట్ www.sreemarriagelinks.com. సేఫ్, సెక్యూర్, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ ఫోటో అప్లోడ్, ఫోటో సెక్యూర్. Sri Marriage Links. Visit www.sreemarriagelinks.com.